నీ పాదంలో స్తోత్రం గడిచిన కాలమంతా సమయాన్ని గడుపుటకు మాకు ఈ సమయాన్ని ఇచ్చిందనుకుంటే ఎంతో మంది దినాన్ని చూడలేక అంతటి గొప్పవారు కాదు కానీ నువ్వు ఇచ్చే కృపను బట్టి కనికరం బట్టి నేను నీతో గడుపుటకు సమయాన్ని ఇచ్చిందనుకుంటే నేను గురివాచున్నాను తండ్రి. ఎక్కడ ఇద్దరు నామ శుద్ధిస్తారు అక్కడ నేను సేవ ఇచ్చిన తండ్రి. నేను వేసే మా పాటల్లో కానీ వాక్యంలో కానీ తోడుగా ఉండి ముందండి నడిపించినాను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలో తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటున్నాను. కొద్దిపై పాసాన్ని చేర్చుకోమని ఏ స్నానం నడివేడుకుంటున్నాను తండ్రి. అసలు ఈ ముఖం మరొకరిని నీ స్వరం మరొకరి ఈ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వేడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వేడి క్షణమైన. నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వేడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వేడి క్షణమైన. నీ ముఖము మనోహరము నీ స్వరం మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు.
ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపురంజిమయము నీవే వెలుగుమై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగుమై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకమును శూసులతో పరిచయమై నలుమై మరచినేమి చేసేదను అమరలోకమును శూసులతో పరిచయమై నలుమై మరచినేమి చేసేదను యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. నా దీపము వెలిగించువాడు నా దీపము యేసయ్యా నీ వెలిగించినావు. ఆరవ దీపము నా దీపము యేసయ్యాను వెలిగించినాను సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోలేని వెలిగించిన దీపముతో దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై నిత్యమానమై నారుయ కోవెలమై దీపాలతోరణమై ఆరని దీపమై నిత్యమానమై నారుయ కోవెలమై దీపాలతోరణమై చేశాము పండుగ వెలిగావు నిండుగా
మ్రోగించుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు
జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నీ వెలుగునికే నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. ఈ జీవిత యాత్రలో ఏమి సంబంధించిన ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించిన మహిమానికే ఓ ప్రభు. ఇది నాది ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు. ఇది నాది ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదను. దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. వందనములు. ఈరోజు ప్రభు ఆలయంలో సీఎం ప్రార్థనా మందిరంలో దివాళి ప్రకటించిన మేరకు ఉపవాసముగా చేరి ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి మరి నామానికి మహిమ కలుగును గాక. లైవ్ ద్వారా ఎంతమంది అయితే
చూస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని మందిరంలో దేవుని నామం బట్టి మీరు చేసే ప్రార్థన ద్వారా మీ కుటుంబాలకు కూడా, మీ బ్రతుకుల్లో, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకున్నాక పెట్టలేదు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఈరోజు వాక్యం కొరకై మనం కొన్ని మాటలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, చదువుకు వారిని. చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు మనం అందరితో మాట్లాడినట్టు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం మాటలు చదువుకున్నాం. అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించి కనపరిచి దేవా మీరు నాకు ఇచ్చిన కృపకై కొరకై నేను ఉన్నాను. నా దేవా నేను ప్రార్థించడం నేను ఆశ్రయించడం అంటే ప్రార్థించిన వారి పక్షులు నీ చెవులు దిగి ఉంటాయి, నీ కనుదృష్టి వారు ఉంటాయి. అది మాత్రమే కాదు, నీ ఆలయం నీ మనసు నచ్చుతారని ఎరిగి ఈరోజు నీ ఇంట్లోనికి నీ ఆలయం నడిపించి ఈ సన్నిధిలో ప్రార్థించడానికి దేవ మాకిచ్చి నీ గొప్ప తల్లితో పట్టుకుంటున్నాను. చదవడం లేక వాటిని దీవించి ఆశీర్వదిస్తాను. నన్ను కూడా పరిశుద్ధపరిచి శుద్ధీకరించి దేవాలయాన్ని 10 కాలం కృషిలో రక్తంతో శుద్ధీకరించి నీ కాలంకి శక్తి పరగలుగుతున్నాను. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు వచ్చింది. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకొచ్చాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ మాటను మనం ఆధారం చేసుకొని మన ముందుకి దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరితో అంటున్నాడు? కావలసిన వారితో అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా కావాలి అని అంటే అడగవలసిందే కదా. అడగకుండా మనం ఏ ఎక్కడో అవతల వారికి తెలియదు. చాలామంది జనాలు కూడా ఒక సామెత అంటూ ఉంటారు, అడగని అమ్మాయిని అన్నం పెట్టాలంట. నిజంగా యాక్చువల్ ఇది నిజం కాదనిపిస్తుంది. అడగకుండా పెట్టేది అమ్మ, బయట లేదు అడుగుతారు. అడగకుండా అన్నం పెట్టేది అమ్మ మాత్రమే అని మనం, కానీ సామెతలు ఎందుకన్నా నాకేం తెలియదు. కానీ అడగనది అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటే బహుశా అంటే మనం ఏదైనా అడగకుండా మనకి ఏది దక్కదు అని. యువతికల సమయంలో దేవుని సన్నిధిలో మన జీవితంలో కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారందరితో ఆయన అడుగుతున్నట్టు మాట ఏంటంటే, మీకేం కావాలి అని అడుగుతాను. యేసు ప్రభు దగ్గర నుంచి మనం సమస్తం పొందుకోగలమని ఒక విశ్వాసం మనలో ఉండాలి. కొన్ని మంది వ్యక్తుల దగ్గర మనం అడిగినవి మనం పొందుకోలేకపోవచ్చు. వారి దగ్గర ఉన్నా కూడా కొంతమంది దగ్గర సర్వసంపదలు ఉంటాయి, అష్టైశ్వర్యాలతో సమృద్ధితో జీవితంతో జీవిస్తూ ఉంటారు. అక్కర కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు వారి దగ్గరికి వెళ్ళి చేయించాలి అడిగితే వాళ్ళు ఏమనొచ్చు? నేను ఎవరు పో అనవచ్చు. ఉన్నా కూడా కొంతమంది తమ జీవితంలో కలిగిన వాటిని ఇతరులకు ఇవ్వటానికి సందేహిస్తారు, ఇవ్వటానికి కొంతమంది ఇష్టపడరు. కొంతమంది ఇది ఎందుకు ఇవ్వాలి మా వల్ల, దానివల్ల మాకేంటి ప్రయోజనం, ఇతరులకు ఇచ్చి మేము నష్టపోతాం, ఇతరులకు ఇచ్చి మేము కోల్పోతాం అని భావన చాలామంది మనుషులు. అందుకని దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట అన్నాడు అని అంటే ఇది దైవమైన మాట. కాబట్టి ఈ మాటను మనం ఆధారం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము ప్రతిదీ కూడా అడిగి పొందుకోవచ్చు. మనము
వాటిని ఎలా పొంది ఉన్నామని మొట్టమొదటిగా మనం నమ్మాలి. దేవుని దగ్గర అడగడానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడని విశ్వాసంతోనే మనం ఆయన దగ్గరకు రావాలి. కొంతమంది మనుషుల దగ్గరికి మనం వెళ్తా ఉంటాం, ఇస్తాడో లేదో, ఇవ్వడో లేదో, ఏమో అని పోతే కానీ నాకు తెలియదు, సందేహం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగేంత వరకు అతను ఆ టైంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడో. మనమైతే ఒకసారి అంటాక ఎవరి దగ్గర అడగాలంటే మూడు చూసి తెలిసి అడగాలంట. అతని మైండ్ సెట్, అతను మూడు చూసి అప్పుడు మీరు అడగాలి. ఎప్పుడేటప్పుడు కూడా కొన్ని అడగలేము. వాళ్ళు కొద్దిగా సీరియస్గా ఉన్నప్పుడు ఒకరికి అడగకూడదు. వాళ్ళు మైండ్ సెట్ చూసి అబ్బా ఎప్పుడైతే ఏమైనా అడిగితే బాగుంటుంది అని కొంతమంది మైండ్ సెట్ చూసి మనం మాట్లాడుతుంటారు. ఏదైనా కానీ ఏ మానవ సహజంగా భూమి మీద చేసినప్పుడు అయితే ఇప్పుడు యేసు ప్రభు మూడు ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఎలా సాధ్యమవుతుందంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆయన ఇప్పుడు ఎలా ఉంటాడు, ఏ సమయం ఎలా ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. అప్పుడు కానీ మొట్టమొదటిగా మనం అడగటానికి ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే మనకందరికీ దేవుడిని అడగటానికి మనకు మంచి ధైర్యం ఇచ్చే మాట ఏదైనా ఉంటుందంటే అదేంటంటే నిన్న నేడు యేసుక్రీస్తు ఎప్పుడు ఒకటే రీతి. ఆయన గంటకు ఒక తర, నిమిషానికి ఒక తర, 10 నిమిషాలకు ఒక తర మారిపోయే మానవుడు కాదు. మనుషులు అయితే మారిపోతుంటారు, మార్పు చెందుతుంటారు. ఇప్పుడు మనసు ఇప్పుడు ఒకసారి సహాయం చేస్తుంటాం, రెండోసారి వాడికి సహాయం చేయాలంటే ఏం చేస్తాము? ఆలోచిస్తాం. మూడోసారి చేయాలంటే అసలు కనపడదు. అయితే దేవుని దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు మరి మనుషుల దగ్గర ఇలాంటి అభిప్రాయాలు కలుగున్నప్పుడు మరి దేవుని దగ్గర అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు తెలియాలి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఫస్ట్ ఆఫ్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆయన అన్న మాట, ఆయన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన మనస్తత్వం తెలుసుకోవాలి. నా ఎద్దకు వచ్చేవారు నేను ఏమాత్రం కూడా త్రోసివేయని అంటాడు. అంటే ఇది రెండోది మనకు వాక్యం. అంటే ఆయన మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. మనకు అవసరమైనప్పుడే వెళ్తాం ఆయన దగ్గరికి కదా, మనకు కష్టమైనప్పుడే వెళ్తాం ఆయన దగ్గరికి, బాధ అయినప్పుడే వెళ్తాం మనం ఆయన దగ్గరికి, సమస్యలు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాం. మరి ఆయన మూడ్ సెట్, ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా. అలానే చెప్పి మనం ఏ సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన అంటాడు నా ఎద్దకు వచ్చి నేను ఏమాత్రం కూడా త్రోసివేయని అంటాడు. ఇది రెండో ఆధారం మనకు తెలియదు. మూడవది ఏంటంటే నేను క్షమించుటకు సిద్ధ మనస్సే కలిగిన వాడనే అంటాడు. మూడో మాట ఏంటి అంటే ఆయన వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిత్వం తెలియకుండా దేవుని అడగలేము. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, ఏమన్నా నీ జీవితంలో ఇది కావాలని ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తున్నాను, ఇంకా దేవుడే చూసుకోవాలి, ఇంకా నా చేతిలో ఏం లేదంట, దేవుడే సాయం చేయాలి, ఆయన చేస్తాడో లేదో ఆయనకే అనే అప్రమత్తంతో మనం పలకకూడదు. కనుక మార్పు లేని దేవుడు, ఆయన మారణ దేవుడు, అబద్ధమాడికి ఆయన నరుడు కాదు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, ఆయన ఎందుకు వచ్చే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. కనుక యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట మనం అడగటానికి ఏ సమయమైనా మనకి అది మంచిది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సమయం అనక అసమయం అనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, మెలకు కలిగి మనం ప్రార్థించవాలి. అంటే మన ప్రతి అవసరత, ప్రతి అక్కర ఏ సమయంలోనైనా, ఏ గడిలోనైనా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం దేవుని అడగగలిగితే వినేవాడే మన దేవుడు. ఆమేన్. వినటం మాత్రమే కాదు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటిని నీ జీవితంలో కూడా అనుగ్రహించేవాడే అన్నాడు. సంపూర్ణత, పరిపూర్ణత అది మన దేవుళ్ళనే ఉంది. మూడవదిగా అంటాడు, నాలుగవదిగా ఆయన యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ఎలాంటాడంటే ఉపకారి అంటే ఏంటి? ఉపకారం ఇచ్చేవాడని కాదు. ఉపకారి అంటే మంచి పనులు చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. అంటే ఇప్పుడు కొంతమందికి చెప్పాలి కదా, నీతిమంతులకి, యోగ్యులకి, యథార్థవంతులకి, భక్తులకి అని మాట్లాడలేదు. యెహోవా అందరికీ ఉపకారి. దేవుని వ్యక్తిత్వం మనం తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది కదా, మనకు చాలా ధైర్యం వస్తుంది. మళ్ళీ ఒక మాట, ఐదవదిగా యెహోవా అందరి ఎడల కృప చూపేవాడు. ఆమె ఎంత మంచి మాట చూడండి. ఆయన కృప చూపించేవాడు. ఆయన దయ చూపించి కోపడతాడు, కానీ వెంటనే కూడా కృప చూపిస్తాడు.
ఆదాము చిన్న పొరపాటు చేశాడు అనుకోలేదు, ఆయన పెద్ద పొరపాటు చేసేసాడు కదా. ఇదిగో ఈ పండుని నన్ను తిట్టి మీరు వస్తారు అని చెప్పాడు, మరి తినేశారు. ఇప్పుడు దేవుడి మాట మీరారు, పాపం చేశారు, ఆజ్ఞాతిక్రమించడం పాపం కాబట్టి పాపం చేసినారు. పాపం చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఏం రావాలి? శిక్ష రావాలి. ఇప్పుడు దేవుడు శిక్షించడానికి వచ్చినాడు, శిక్షించిన వస్తున్నాడు. కానీ మళ్ళీ తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేశాడు? కృప చూపిస్తున్నాడు. వాళ్ళు దిగంబరులుగా తరిపియాలనుకోలేదు. తర్వాత వాళ్ళ దేహంలో కప్పడానికి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు. తిరగా తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. ఒక బలిని అర్పించి చర్మపు చొక్కాలను వాళ్ళకి తొలగించినాడు. అందుకని ఆయన కోపము క్షణమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన దయ మన జీవితకాలం అంతా కూడా నిలిచి ఉంటున్నాడు. ఇది ఆయన యొక్క వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి మనందరము కూడా దేవుడి దగ్గర అడగటానికి ఏమాత్రం కూడా సంకోచించుకుంటాం. అందుకని మొదటి 7వ అధ్యాయం 7వ వచనం మొదట్లో అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వడు. సరే, మన దేవుడు అడగమన్నాడు, అడుగుదాం. నీకేది కావాలో అది అడుగుదాం, మనకేది కావాలో అది అడుగుదాం. నీ కుటుంబానికి, మన కుటుంబానికి ఏం కావాలో అవి అడుగుతాం. మన దేవుడి దగ్గర అడిగితే ఇంకెక్కడి దగ్గర అడుగుతాం మనం కదా. మన దేవుడు మనకు ఆశ్రయం కదా, ఆయన మన ఉన్నత దుర్గం కదా, ఆయన మన దేవుడే ఉన్నాడు కదా, మనకు సర్వస్వం అనే ఉన్నాడు కదా. అయితే ఆయన దగ్గర మనం అడిగే విధానం చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది చిన్నపిల్లలు వచ్చి, డాడీ నాకు బ్లేడ్ కావాలని అడిగితే ఇస్తాను, చాకు కావాలంటే ఇస్తాను. కొన్ని ఇవ్వలేదు అంటే వాటి దగ్గర కొన్ని ప్రమాదం ఉంటుందని. కానీ మరి ఎలా అడగలేదు? దేవుని సన్నిధిలో నువ్వేం అడిగి పొందుకోవాలి? మొట్టమొదటిగా అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం, మీరు చెడ్డవారి కూడా అక్రమముందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చు. మంచి ఈవులను ఇచ్చిన అడిగే వారికి. ఇప్పుడు మనం ఏమడగాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అని అంటే, నాకు బంగళా కావాలి, నాకు కారు కావాలి, నాకు బిల్డింగ్లు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అందమైన అమ్మాయి కావాలి, నాకు అందమైన అబ్బాయి కావాలి, నాకు అన్ని వెళ్ళి సెటిల్ అయిపోవాలి. అవి కాదు మనం అడగాల్సింది. ఇవన్నీ కూడా భూమి మీద వచ్చినా కూడా వాటితో జీవితకాలం అంతా నువ్వు వాటితో ఉండలేవు. నీ సంపదతో నువ్వు సంపాదిస్తే సంపాదనతో నువ్వు శాశ్వతంగా బ్రతకలేవు. నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు శాశ్వతంగా నువ్వు ఉండలేవు. నీ కట్టుకున్న భార్యతో ఉండలేవు, నీ కట్టుకునే భర్తతో ఉండలేవు, ప్రేమించి నీ కుటుంబంతో ఉండలేవు, నీ బిడ్డలతో ఉండలేవు. అన్ని విడిచిపెట్టుకోవాల్సిందే. అయితే మరి ఇంకేం అడగాలి ఈ భూమి మీద మనం అంటే, దేవుడు మనకు నేర్పిస్తున్న మాట మొట్టమొదటిగా మంచి ఈవులను అడగాలి. ఏంటంటే ఏంటి ఆ ఈవి అని అంటే, ఎఫెసీయులకు పరలోక సంబంధమైన ఈవులు అంట. ఏంటి పరలోక సంబంధమైన ఏంటో మనం తెలుసుకోవాలి. భూ సంబంధికులంతా కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అడుగుతారు. కానీ పరలోక సంబంధి భూమి మీద ఉన్నప్పటికీ కూడా, వాడి భూమి మీద ఉన్నప్పటికీ కూడా పరలోక సంబంధమైన భావజాలాలు కలిగి జీవించాలి అనేది దేవుని కోరిక. ఎందుకని అంటే మనం భూ సంబంధికులుగా మనం ఉండాలి, భూ సంబంధమైన వారిగా జీవించాలని దేవునికి ఇష్టం లేదు. అందుకని ఈ భూమి మీద మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఈ భూమి మీద ఏది కూడా మనకు శాశ్వతం కాదు అని నేర్పిస్తున్నాడు. అలానే చెప్పి భూమి మీద ఉన్నవన్నీ మనకి ఇవ్వకూడదని కాదు కదా. మీరు ఏమి కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. ఈ భూమి మీద మనం పుట్టించిన మన దేవునికి మనకి ఏమి కావాలో, మనకి ఏమి ఇవ్వాలో అన్ని భూమి మీద పెట్టి ఉంటాడు కదా. తినటానికి ఆహారం, ధరించడానికి వస్త్రం, ఉండటానికి ఇల్లు, పీల్చుకోవటానికి గాలి, వెలుతురు, ఇవన్నీ కూడా మనం కొనుక్కుంటే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు సమస్తము అనుగ్రహిస్తున్నాడు. అయితే మనం అడగాల్సినది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరాలి. ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు? పరలోకంలో ఏమున్నాయి? పరలోకంలో ఏముంటాయి? ఎవరైనా చెప్పారు వచ్చి పరలోకం ఇలా ఉంటుంది అని ప్రకటన గ్రంథం జరిగితే మనకేం కనపడుతుంది? అడమ్మ వస్తువులు కనపడతాయా అని ఏం కనపడుతున్నాయి అని అంటే సంతోషము, సమాధానము,
నెమ్మదికరమైన జీవితము, ప్రశాంతతో కూడుకున్నటువంటి జీవితం. అంత మాత్రమే కాదు, పరలోకంలో ఒకటి ఉంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే దేవుని చిత్తం. అందుకనే యేసు ప్రభువు తన శిష్యుడికి నేర్పిస్తాడు ప్రార్థన. ఏం ప్రార్థించాలయ్యా అని అడుగుతారు, చాలా మంచిగా అడుగుతారు. అయ్యా, యేహోవా శిష్యులైతే ప్రార్థిస్తున్నారు, మాకైతే ప్రార్థన రాదు, మాకు ప్రార్థించడం నేర్పించి అని చెప్పినప్పుడు పరలోకమున్న నా తండ్రి వారికి ఒక మంచి మాట నేర్పించాడు. ఏమనగానే, తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తమును జరిగించుకుంటాక. ఈరోజు మనం అడగాల్సింది, ఈ ఉదయకాల సమయంలో మనం అడగాల్సింది, దేవుడు మన జీవితంలో కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తున్నప్పుడు, సమకూరుస్తున్నప్పుడు, మనకి దయచేస్తున్నప్పుడు మనం వాటితో పాటుగా ఒక విషయాన్ని మనం మర్చిపోయేవారుగా ఉంటుంది. ఏంటి అంటే దేవుని చిత్తాన్ని. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద మనం నిర్వర్తించేవారుగా మనం నిలబడాలి. కాబట్టి దేవా, నా జీవితం పట్ల, నా బ్రతుకు పట్ల, నా పట్ల నీ చిత్తం ఏమి? పరలోకం ఉంటే నన్ను ఎందుకు ఈ భూమి మీద ఉద్భవింపజేశాడు? ఎందుకు నా తల్లి గర్భంలో రూపబడకమరిపోయి నన్ను ఏర్పాటు చేసుకున్నాను? నీ చిత్తం ఏంటి అని మనం అడగాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి. అది తెలియకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనం గుర్తించలేదు. మనం ఏ వస్తువు కొన్నా కూడా అది మన ఇష్టానుసారంగా దాన్ని వాడుకుంటాం కదా. మనం టీవీ తీసుకుంటే మనకి ఇష్టమైన ఛానల్ పెట్టుకుంటాం, అది ఇష్టమైన ఛానల్ దానికి వస్తే మనం కొనడం ఎందుకు దాన్ని కదా. ఎందుకో వాడు కూడా షోరూమ్లోకి వెళ్ళాం, మంచి టీవీ తెచ్చుకున్నాం, ఆ టీవీ పెట్టుకున్నాం. వాళ్ళు ఏ టీవీలు ఏది ఇస్తే అదే చూడాలంటే ఇంకెందుకు ఉపయోగం ఏమో దానికి పెట్టడం డబ్బులు. మనకి ఇష్టమైన ఛానల్ మనం పెట్టుకొని, మనం ఇష్టమైన దాన్ని పెట్టుకొని మనం చూస్తాం, అంతే కదా. వాషింగ్ మిషన్ కూడా అంతే. మనం ఎప్పుడు తెచ్చుకున్నా అది మనం ఎప్పుడు బట్టలు ఉతుకోవాలంటే అప్పుడు వేసుకుంటున్నాం. లేదు దానికి ఒక టైము, అది ఎప్పుడు చెప్పినప్పుడు అదే వేయాలంటే ఉపయోగం ఉంది దానివల్ల, లేదు కదా. దేవుడు వాడికి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, పరలోక సంబంధాలుగా ఎందుకు మనం మార్చుకున్నాడు అని అంటే, మన ఇష్టాలు, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్టు కాదు, ఆయన మనకు కావలసిన వాటిని అన్నింటిని అనుగ్రహిస్తూ ఆయన తన చిత్తమును మనం జరిగించే వారుగా ఉండాలనేది దేవుని కోరిక. ఈ ఉదయకాల సమయంలో దేవుని నీవు కానీ నేను కానీ అడగవలసిన మాట ఏంటంటే, పరలోకములో నా తండ్రి, పరలోకంలో నీవు ఏ చిత్తంతో, ఏ ఉద్దేశంతో నీ భూమి మీద పంపించావో ఆ చిత్తం నెరవేర్తించినట్లుగా నాకు సహాయం దయచేయమని మొట్టమొదటిగా మనం అడగవలసిన మాట. తర్వాత ఏమన్నాను అడగాలి, ఎందుకని నా నీతిని, నా రాజ్యమును వెతకండి, దాని వెనక మీకు సమస్తమును దొరుకుతాయి, సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చాలాసార్లు చెప్పారు, చెన్నై ప్రాంతానికి మనం వెళితే, సువార్తకి వెళ్తే ఇన్సూరెన్స్ 16,400 పెట్టి మనం చేయించుకోలేదని దేవుడు ఏం చేశాడు మనకు అందుకే ఆయన మనకి ఏమి కావాల్సిందో ఆయన మనకు ఎదిగిన వాడు. అందుకని మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆ రోజు చాలామంది చెన్నై అంటే కొంతమంది దేవుని పరిచయ నిమిత్తము సహకరించండి, దేవుని సేవ నిమిత్తం చెన్నై ప్రాంతానికి వెళ్ళాలి, మీరందరూ సహకరించండి అని చెప్పినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. కొంతమంది ముందుకు వచ్చి తమ హస్తాలు నింపారు. ఆ డబ్బుల్లో నేను తీసుకుంటున్నప్పుడు యాక్చువల్లీ నా దేహంలో కాస్త బలహీనత ఉన్నింది. నేను ఆ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి చూపించుకుంటే కాదు, అవి తీసుకుని దేవుని పని నిమిత్తం ఇచ్చారు, దేవుని పనికే వాడదామని ఆయన నీతి నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం బయలుదేరితే, నీకేమి కావాల్సినవి ఆయన మీకు అనుగ్రహించిన మాటకి సరైన సమాధానం దేవుడు మన జీవితంలో ఇచ్చినాడు, నా జీవితంలో ఇచ్చినాడు. మన పెట్టి చెప్పి అప్పుడు ఆయన నాకు కావాల్సిన దాన్ని ఇచ్చి, అది నాకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడేటట్టుగా దేవుడు ముందుగానే సిద్ధపరిచినాడు. మనం వెళ్ళి బాప్టిస్ట్ హాస్పిటల్ ధైర్యం ఎందుకు కొనుక్కోగలిగాం? ఇది అలంకారం వెళ్ళి ఎందుకు మన ధైర్యం? ఇన్సూరెన్స్ ఉందా నాకు, దేవుడు నాకు అనుగ్రహించింది. ధైర్యంగా వెళ్ళి 1,23,000 వరకు బిల్ అయింది. దేవుడు ఒక ఏ విషయంలో ఆయన రాజ్యం నిమిత్తం కొరకు వెతికి వెళ్ళే పరిస్థితుల్లో వెతుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఇలాంటి కార్యాలు నీ జీవితం కూడా దేవుడు చాలా చేస్తుంటాడు, కానీ మరవకూడదు. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా నువ్వు మరవగా. దేవుడు మన జీవితంలో చాలా ఉపకారాలు చేసుకుంటాడు. అందులో మొట్టమొదటిది నేటి వరకు నువ్వు జీవిస్తూ
జీవిస్తున్నావంటే అది దేవుని ఉపకారమే. కాబట్టి దాన్ని బట్టి నువ్వు దేవుని ప్రదర్శన చెల్లించాలి. నువ్వు బ్రతుకుతున్నావు, ఈరోజు చెల్లిస్తున్నావు, తిరుగుతున్నావు, ఆలోచిస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమో కోరికలు కోరుతున్నావు. కానీ ఒకటి మాత్రం దేవుడిని అడగాలి, దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుందా? ఈరోజు సంఘంలో మనందరము కూడా ఏం జరగాలని అడగాలి? తండ్రి, పరలోకం నుండి నీ చిత్తము ఈ సంఘంలో సీయోను పక్షంలో మీరు జరిగించదురుగాక. సంఘంలో మేము అందరము కూడా నీ చిత్తమునకు మేము లోబడినట్లుగా, నీ చిత్తమునకు మేము విధేయులు ఉన్నట్లుగా మాకు సహాయం దయచేయుగాక అని మనం మొదటిగా అడగాలి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించేవారు. అవి ఉన్నతమైనవి, అవి అమోఘమైనవి, అవి ఘనమైనటువంటివి. అవి నీ జీవితంలో చూడాలని అంటే మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది ఇదే, మంచి ఈవులంట. తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చను. పరలోక సంబంధమైనది ఈవులు ఏంటంటే పరిశుద్ధత. ఏం కావాలంటే మనం ఏమడగాల? పరిశుద్ధత ప్రభు నాలో అని అడగాలి. ఎందుకంటే అది పరలోక సంబంధమైనది. పరిశుద్ధ లేకుండా ఎవడు దేవుడికి ఇష్టడేట సాధ్యమే కాదు. అయితే ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే దేవుని దగ్గర మనం అడగటం బట్టి కూడా పరిశుద్ధత వస్తుంది. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన ప్రతి పాపముల నుండి కడిగి మనలను పవిత్రపరుస్తాడు. ఇప్పుడు చూడు, మన పాపములను ఒప్పుకొని మనం అడిగితే కూడా మనకి ఏమవుతుందంట? పరిశుద్ధత వస్తుంది. ఇది పరలోకం నుంచి వస్తుంది మనకి. అందుకని మొట్టమొదటి భూమి మీద మనం అడగాల్సింది, ఏదైనా పొందుకోవాలి దేవుని సన్నిధిలో ఇంటే మనం అడగాల్సింది మొట్టమొదటిగా, నా పాపమును క్షమించు. నెహెమీయా 1వ అధ్యాయం చూస్తే ఆ మాట చూస్తాడు, అంటాడు నెహెమీయా ఎంత బాగా ప్రార్థన చేస్తాడు, ఎంత మంచి ప్రార్థన చేస్తాడు చూస్తారా. నెహెమీయా 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి చూస్తే, లేకుంటే 8 చూద్దాం. 4వ వచనం నుంచి, ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లా చేస్తున్నాడయ్యా? ఎట్లా అనగా అంటే అంటాడు 5వ వచనంలో, ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. 6వ వచనంలో అంటాడు, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులని ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు యొక్క కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుటమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గై కొనకపోతుమి అని ఎన్నిటిలో ప్రార్థన ఎలా ఉందని హెమి ఎంత బాగా చేస్తున్నాడు. పరలోక సంబంధమైన ఏమిని మనం కోరాలంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పరలోకం ఉండేది కేవలం పరిశుద్ధతే. అందుకని కెరూబులు సెరూబులు నిత్యము ఆయన చుట్టూరు చేరి పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము ఆయన్ని కొనియాడుతుంటారు. ఇప్పుడు భూమి మీద నువ్వు మంచి ఈ విధంగా ఒకటి అడగాలి, పరలోక సంబంధమైన ఈ విధంగా అంటే పరిశుద్ధతను అడగాలి. ఆ పరిశుద్ధతని జీవితంలోకి రావాలంటే పాపివని నీవు గ్రహించాలి. పాపం లేనివాడని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. పాపం లేనివాడని చెప్పుకుంటే నువ్వు అనామకుడు అయిపోతావు, అయోగ్యుడు అయిపోతావు. పాపం లేనివాడు మనం చెప్పుకుంటే మనం సృష్టించిన దేవుని కూడా అబద్ధికుడని మనం మాట్లాడవలసిన దుస్థితి మన జీవితంలో వస్తుంది. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఈవి శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. కనుక మొట్టమొదటిది ఏంటి అంటే పరిశుద్ధత. దేవుని యొక్క పరిశుద్ధని జీవితంలో ఉంది. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ప్రతివాడు తన ఘటనను ఏ రీతిగా కాపాడుకున్న వలనో బాగుగా తెలుసుకొని ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. బంగారం కంటే ఎక్కువ విలువైనది పరిశుద్ధత. వెండి కంటే
వజ్రముల కంటే ఇంకా పగడముల కంటే మేలైనది యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణతో కూడుకున్న పరిశుద్ధత. ఈరోజు మన చెవులో ఉన్న బంగారం, మన మెడలో ఉన్న బంగారం అవసరమైనప్పుడు మానవుడి దగ్గరికి వెళ్ళి కుదవ పెట్టినట్టుగా నీ రక్షణ లోకంలో కుదవ పెట్టకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను ఏం చేయాలి? లోకంలో కుదవ పెట్టకూడదు, దాన్ని పాడు చేసుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. యేసు ప్రభు నీకు ఆ పరిశుద్ధి తన రక్తమును చెల్లించినాడు. విలువైన రక్తం, అమూల్యమైన రక్తం అంటాడు. అంటే మూల్యం చెల్లించలేనిదే. ఇంత గొప్ప పరిశుద్ధతను దేవుడు నీకు ఇస్తే ఈరోజు ఆ పరిశుద్ధ జీవితాన్ని విడిచి నువ్వు పాపంలో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, నీ ఆలోచనలో సరైన ఆలోచనలు ఉండవు, నీ ప్రవర్తన సరిగా ఉండదు, నీ నడవడికి సరిగా ఉండదు, నీ విధానం సరిగా ఉండదు. అయితే దేవుడి నుంచి నువ్వు ఏమని పరలోక సంబంధం ఏమని అడుగుతావు? నీకు ఖచ్చితంగా దేవుడు ఇవ్వటానికి ఇస్తాడు. ఎఫెసీయుల పత్రికలో ఆయన అనుగ్రహించేవాడు. జ్యోతిర్మయుడకు దేవుని ద్వారా మనం సమస్తము మనం పొందుకోగలం. కానీ నెహెమ్యా వలె మనం మొదటిగా ప్రార్థించేవారు. మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన అవిధేయతను మనం విడిచిపెట్టాలి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ఆయనకు విధేయులు కావాలి, ఆయనకు లోపడాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మేము గైకొనకపోతే మన నెహెమ్యా ఏడుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీకు మేలు కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించి కట్టడం ఆజ్ఞ నీవు గైకొనవాలి. ఈ ఆజ్ఞలను దేవుని కట్టడం గైకొనడం వల్ల మనకేం కలుగుతుందంట? మేలు కలుగుతుందంట. మేలు ఏంటి మేలు? ఎలాంటి మేలులు అంటే కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి కూడా గోచరం. ఎంతో ఆయన నమ్ముకున్న వారికి సమస్తము సమకూడి ఆయన జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన నమ్ముకున్న నీవు పరలోక సంబంధమైన ఈవెను అడగాలి, పరిశుద్ధతను అడగాలి. పరలోక రాజ్యంలో ఎన్నటన్నిటికీ ఆధారమైనది పరిశుద్ధతే నేను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఈ లోకంలో వెండి బంగారం అష్టైశ్వర్యములను సంపాదించుకొని పరలోకాన్ని బాగొట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అందుకే ధనవంతుడి దరిద్రుల కథ మనకు దేవుడు ముందుగానే చెప్పాడు. అరే ధనం గొప్పదా, దరిద్రత గొప్పదా అంటే దేవుని కలిగి ఉండి దరిద్రత కలిగించిన కూడా గొప్పదే అన్నాడు కదా. ధనము కలిగి ఉండటం మంచిది, ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, భూములు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి. కానీ వాటన్నిటికీ ప్రభువు గొప్పవాడు కదా. అయితే దరిద్రుడికి ఏది లేదు, ధనం లేదు, ఏం లేదు, సంపద లేదు, ఏం లేదు. దానికి తోడు ఆరోగ్యం కూడా లేదు. వాడు బొల్లంతా కురుపులు. ఆ కురుపులు లోపల కుక్కలు వచ్చి నాకుతున్నాయంటే, కుక్కలు అంటే ఏంటి? కుక్కలు వచ్చి గాయాలు నాకుతున్నాయంటే అవి ఇంకా రేపుతున్నాయి. లోపల నుంచి కుక్కలు ఉంటుంది కదా, లోపల కుక్కలాగా హోమాకరా అంటాం. కుక్కగా వినట్టుగా కుక్కలా కలవడం పైన పడుతుంటాం. అంటే కొంతమంది దేవుని కొరకు యథార్థత కలిగి జీవిస్తూ నీతి నిమిత్తము ఆకలి నొప్పులు కలిగినప్పుడు, క్రీస్తు నిమిత్తం హింసము, శ్రమ, దరిద్రత అనుభవిస్తున్నప్పుడు లోకంలో కొంతమంది కుక్క లాంటి స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంట? అపహసిస్తుంటారంట. నువ్వు దేవుడు నమ్ముకుంటే మరి నీ బతుకెందుకు ఎలా ఉంది? నువ్వు దేవుని చర్చికి వెళ్తావే, నీకెందుకు ఈ రోగం ఉంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్తావే, నీకెందుకు ఈ సమస్యలు ఉన్నాయి? నువ్వు దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావే, మా దేవుడే గొప్పవాడు అంటావే, నీ బ్రతుకులు ఎందుకు ఇలా ఉంటాయి అని మనల్ని కుక్కలాగా మనల్ని నాకుతూ ఉంటాయి. దావీదు అంటాడు, ఇదిగో కుక్కలు నన్ను చుట్టుకుని అని ఉంటాయి. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. యేసు ప్రభువును చుట్టుకున్నాయి కదా సిలువలో. ఆయన చుట్టూ చెప్పుకుని, రే నువ్వు దేవుడికి అయితే దిగి రాలి కిందకి, అప్పుడు మేము నమ్ముతాము. నువ్వు అనేకులు రక్షించినావు, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావా? నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకుని కిందకు రా, మేమందరం నిన్ను నమ్ముతాం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్ని చూసినప్పుడు ఇలాంటి మాట్లాడుతూ అందుకనే ముందుగా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వాడు ధన్యుడు. ఈరోజు ఆకలి తీర్చుకోవడానికి కోసం, దప్పిక తీర్చుకోవడం కోసం నీతిని విడిచిపెట్టకూడదు. నీతి కలిగి జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు, కానీ విశ్వాసం లేని వాడు మాత్రం డబ్బు వల్ల బ్రతుకుతాడు. వాడికి ఏం లేదు. కొంతమందిని ఈజీగా తీసేయాలంటే డబ్బు తీసిస్తారని ఏమైపోతారు? చచ్చిపోతారు. ధనవంతుడిగా డబ్బు తీసేస్తాడు, ఎప్పుడు పిచ్చోడు అయిపోతాడు కదా. అయితే ఏబు దగ్గర అన్ని తీసేసేసాడు సాతాను, కానీ ఏం తీసేయలేకపోయాడు?
నీతిని తీసినాడు. ఇతని మంచి నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని చెప్పాడు కదా దేవుడు. అంత సీన్ లేదయ్యా, చూడు ఆ నీతి కూడా నేను తీసేస్తానని సవాల్ ఇసి వచ్చాడు భూమి మీదకి. అన్ని తీసేస్తే నీతి పోతాను, విశ్వాసం పోతానుకున్నాడు దేవుడి మీద. పోయిందా? ఇంకా ఎక్కువ యెహోవా ఇచ్చును ఆయనకే మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా సాతాను అప్పుడప్పుడు మన జీవితంలో వచ్చి తీసేస్తూ ఉంటాడు, కొన్ని తీసేస్తూ ఉంటాడు. తీసేసిన దాన్ని బట్టి మనం దేవుడిని దూషించకూడదు. కొంతమంది జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో పడిపోతారు. ఇంకా వద్దు చర్చికి పోవడం అనవసరం, ఇంకా దేవుని సన్నిధి పోవడం అనవసరం, ఉపయోగమే లేదు అని ఎవరెవరి మీద కోపంతో లేదా దేవుని మీద కోపంతో కలిగిన పరిస్థితుల మీద కోపంతో దేవుణ్ణి విడిచి, దేవుని సన్నిధిని విడిచి ఎక్కడ ఉంటారు? లోకంలోకి వెళ్ళిపోతారు. ఈ మధ్యాహ్నం ఉదయ కలుస్తామని మనం అడగలుస్తుంది. మంచి ఏంటి అంటే దేవునితో సహవాసం. ఆయన పరిశుద్ధపరచడం. మీ దేవుని యెహోవాను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచవాడని అంటాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చుటను బట్టి మనం ఏమవుతాము? పరిశుద్ధపరచబడతాం. ఒకవేళ పరిశుద్ధత లేకుండా ఒక పాపిలో నేను ఈ లోకంలో జీవిస్తుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ పాపం ఒప్పుకుంటే నా దేవుడు నేను పరిశుద్ధపరచడం నమ్మకమైన మాట. ఆమె కాబట్టి మొట్టమొదటి మనం ఏమడగాలంట? అడుగుని మీకు ఈవుడు అంటే మనం ఏమడగాలి? పరలోక సంబంధమైన మంచి ఈవులను అడగాలి, మంచి ఈవులను అడగాలి. అవి పరలోక సంబంధించినవి ఉండాలి. పరలోకంలో దేవుడు రెండవదిగా ఏంటయ్యా ఈవి అని అంటే అందరూ రక్షించబడవాలని ఆయన తండ్రి కుడిపార్శ్వం నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది ఏంటంటే మనం కూడా అనేకుల రక్షణ కొరకు మనం అడగాలి. ఇదేంటి పరలోకం భూమి మీద కాదు, భూమి మీద అయితే అన్నీ మన కోసమే అడుగుతాం. ఇప్పుడు నీకు పెళ్ళి ఉంది, నువ్వేమడుగుతావు? ప్రార్థన చేయంటే ప్రభా వచ్చే 17వ తారీఖు నాది పెళ్ళి ఉందయ్యా, ఆ పెళ్ళికి కావాల్సిన అన్నింటి నాకు తెలిసి కదా. అది భూ సంబంధంగా జరుగుతున్న కార్యం కాబట్టి. అయితే పరలోక సంబంధం ఏంటి అంటే దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఆయన అనేకుల కొరకు తండ్రి ఇప్పుడు పార్శ్వం కూర్చొని ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండవదిగా అంటే అనేకుల రక్షణ కొరకు మనం దేవుడి సన్నిధిలో అడగాలి. ఇప్పుడు ఎక్కడ రక్షణ సువార్త మనం ఎక్కడ ప్రకటించలేకపోతున్నాం బయట కదా. పరిస్థితులు బాగలేవు, స్థితిగతులు బాగలేవు, అనుకూలత లేదు. బట్ మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దానియేలు పరిస్థితులు బయట బాగలేనప్పుడు ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలు యెరూషలేము యొక్క రక్షణ కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రార్థన ఏది ఆపలేదు. అదే ఆ దేశాన్ని పాలించే చట్టం కూడా అతన్ని ఆపలేదు. అందుకని మనం యూట్యూబ్లో ఒకసారి వాక్యాన్ని అప్లోడ్ చేస్తాం. లోకపు చట్టాన్ని మీరిన దానియేలు కాపాడిన పరలోకపు దేవుని యొక్క చట్టం అని ఒక అంశం మీద మనం మాట్లాడుతూ వచ్చాం. అది యూట్యూబ్లో ఉంటుంది, దయచేసి చూడవలసిన వాళ్ళు చూడొచ్చు. లోకములో ఒక చట్టాన్ని నియమించాడు ఆ రోజుల్లో రాజులు. ఆ చట్టాన్ని మీరు కూడా ఆయన ప్రార్థన చేస్తే పరలోక దేవుని యొక్క చట్టం ఏం చేసింది? ఆయన్ని కాపాడింది. సింహం బొమ్మలు వేసినప్పుడు ఏం చేశారు? ఏ ప్రార్థన అయితే అతను చేశాడు ఆ ప్రార్థన సింహం బొమ్మలు వేసి అతన్ని రక్షించాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని బాధలు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అని ప్రార్థనను నిర్లక్ష్యం చేయటం మహాపాపం. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థన అంటేనే మనం ఏం చేయాలి? వడివడిగా పరిగెత్తే వరకు ఉండాలి. ఆయన ఇంట్లో చేసే ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. నా సన్నిధిని నిత్య సుఖములు కలవని అంటాడు. కుటుంబంలో కూర్చుంటే మన ఎన్నో గుర్తులు వస్తాయి. ఆ ఈఎంఐలు, ఈ కమిట్మెంట్లు, ఆ కమిట్మెంట్లు అన్ని తలనే పెట్టుకుంటే బీపీ పెరిగిపోయి. అదే దేవుని మందిరంలో కూర్చుంటే ప్రశాంతంగా నెమ్మదిగా ప్రభా ఇదిగో నా భారం నీ మీద మోపుతున్నా, నీవే నన్ను అదుకో. ఆయన అంటున్నమాట అది, నీ భార్య యెహోవా మీద మోపు, ఆయన నిన్ను అదుకోను. మనకేమి కావాల్సినదో, మనకేం అవసరమైనదో ఆయన తెలుసు. కాబట్టి మనం దేని మన తల మీద పెట్టుకుని మనం మొయ్యకూడదు కదా, మొయ్యకూడదు. మన పాప భారమును భరించి తీసుకోడు. లోక భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువులో కనబరిచినాడు. నీ భారం అంతా మన భారం ఎంత ఉంటుంది? లోక భారం అంతా మోస్తే ఇప్పుడు మన భారం ఎంత ఉంటుంది? దేవుడికి లెక్క ఉంటుందా? లెక్కే ఉండదు. కాబట్టి మన భారం గొప్ప చెప్పాలి. అందుకని పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం కోరాలంటే మొట్టమొదటి ఏంటి? పరిశుద్ధత. రెండోది ఏంటి? ఇతరుల రక్షణ కొరకు, అనేక రక్షణ కొరకు మనం ఏం చేయాలి? తెలుసు కదా, విజ్ఞాపన చేసి అడగాలి. ప్రభా నా ఇంటి చుట్టూ ఉన్న వారు ఇక రక్షణ లేకపోతున్నారు, నాయన నేను ఎరగలేని స్థితిలో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.
నా ఇంటి ముందున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, నా ఇంటి అనుకున్న వారు ప్రార్థన చేస్తున్నా, నా ఇంటి పక్కన ఉన్న వారి కొరకు, కుడివైపున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇదిగో నేను లోకం కొరకు ప్రార్థన చేస్తున్నా, మీ అందరినీ రక్షించు ప్రభు అని తండ్రితో పాటు చేరి మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. రైట్? ఈ రెండు విషయాలు చెప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి క్లుప్తంగా నేను చెప్తున్నది ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం అడగాలి? పరిశుద్ధతను అడగాలి. రెండవదిగా ఇతరులు అనేకులు రక్షించబడి దేవుడు కోరుకుంటున్నాడు పరలోక రాజ్యం. అంతటను మారు మనసు పొందాలని యెహోవా దేవుడు ఇచ్చించుతున్నాడు, అంటే కోరుకుంటున్నాడు. పరలోక సంబంధమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడో భూమి మీద దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో మనం కూడా అదే కోరుకోవాలి. ఇప్పుడు అందరూ అంతటను రక్షణ పొందాలి. ఈరోజు బెంగళూరు పట్టణంలో, ఈ యొక్క ప్రాంతంలో, వడనల్లి ప్రాంతంలో దేవుడు సియోనుని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సియోనులోనికి ఎందుకోసం ఈ సియోను సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? అనేకులకు రక్షణ ఇవ్వడానికి, అనేకులకు ఆయన రాజ్య స్వార్థను ప్రకటించడం, అనేకులు మారుమనసు పొంది ఈ ఆలయంలో చేర్చబడిన వారందరూ కూడా ఆయన రాజ్యంలో చేర్చబడాలనేది దేవుని కోరిక. కనుక ఈ సంఘంలో అనేకులు చేర్చబడాలి, అనేకులు మారుమనసు పొందాలి, అనేకులు హృదయ పాపములు విడిచి పరిశుద్ధపరచబడాలి, అనేకులు రక్షణ కొరకు ప్రాధాన్యపడేటట్లుగా ఈ స్థలమును ఆశీర్వదించుకోబడి మనం మొదటిగా దేవుని అడగాలి. రెండవదిగా చూస్తే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 10. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుతున్నాను అంటున్నాడు. రెండవదిగా మనం అడగాల్సింది ఏంటంటే జీవజలం అని అడగాలంట. ఏం జలం ఉంటాయో? జీవజలం. అక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పను. సమరయ స్త్రీ బావి దగ్గర, యేసుప్రభు బావి దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంభాషణ ఇది అందరికీ తెలుసు. ఆ బిందు పెట్టుకొని వచ్చింది. యేసుప్రభు తీసి అమ్మ నీళ్ళు నాకు కొద్దిగా ఇస్తా ఉంటాడు. అయ్యా నీ దగ్గర తాగడానికి ఏం లేదే, నువ్వు చూస్తే మా జాతి వల్ల కలిగినట్టున్నాం, మమ్మల్ని మీరు ముట్టుకోరు కదా, మా జంట అంటారు కదా అని చెప్తున్నప్పుడు, అమ్మా నేను అడుగుతున్నది దేవుని వరమును నిన్ను దాహం అడుగుతున్నా. ఇదిగో నువ్వు పోసి నీళ్ళు తాగితే మళ్ళా నాకు దప్పిక అవుతుందేమో, అయితే నేనిచ్చి నీళ్ళు తాగే ప్రతి వాడు కూడా మరి ఎప్పటికీ కూడా దప్పికొనడు. జీవజల ఓటైనటువంటి నీటిని, అంటే ఈ నీళ్ళు మనం తాగితే మినరల్ వాటర్ తాగుదు కాక, బిసిలి నీళ్ళు తాగు, కిన్లీ వాటర్ తాగు, కోహ్లీ ఎంత అంటే తాగేది వాటర్ బాటిల్ రేట్ 1 లీటర్ ఎంత 5,000 4,000 అంటారు. అంత కూడా తాగాలి. ఒకసారి తాగి 1 సంవత్సరం తాగమని అంటాడు ఆయన. 1 బాల్ పెడితే 1 లీటర్ తాగాలి. అట్లా భూమి మీద మనం ఎంత వెలజల్లించి తాగిన నీళ్ళు కూడా తాగితే మళ్ళీ తిరిగి దప్పికవుతుంది. అయితే దేవుడు ఇచ్చే నీళ్లు తాగితే మనం ఎప్పటికీ కూడా దప్పి, అదే జీవజలం. మన జీవజలాన్ని మనం కోరుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని అడగాల్సింది జీవజలం అంటే ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మ. అంటే దేవుని యొక్క ఆత్మను మనం కోరుకోవాలి. ప్రభా నీ ఆత్మ బలము నాకు అనుగ్రహించు, నీ ఆత్మ శక్తిని నాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే పరిశుద్ధాత్మ మనుషుల్ని దేవునికి ఇష్టమైన మార్గంలో మాత్రమే నడిపించగలరు. యేసుప్రభు ఒక రోజు తన శిష్యులతో అంటాడు, ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను పరలోకంలోకి వెళుతున్నాను, నేను వెళ్ళటం వలన మీకు మంచి కలుగుతుంది. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త నేను మీ వద్దకు పంపుతాను, అనగా సత్య స్వరూపేగా ఆత్మ పరిశుద్ధాత్మ నేను మీ వద్దకు పంపుతాను. ఎప్పుడైతే నేను వెళ్తానో అప్పుడు ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది. ఈ ఆత్మ మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడైనా నడిపిస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అంటే అన్నిటినీ గ్రహించేటట్లుగా, అన్నిటినీ ఎరిగేటట్లుగా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సర్వస్వం మనం ఎరిగేటట్లుగా దేవుని ఆత్మే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనం ప్రాముఖ్యంగా రెండవది మనం అడగాల్సిందే, నీ ఆత్మ నాకు దయచేయకుండా, నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించుకోవడం. బాప్తిసం పొందుకునే యేసు ప్రభు యోర్దాను నిలబడతానే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురములు వచ్చి ఆయన మీద వారుటి ఏమైందంట చూసినారంట, వాళ్ళంతా చూసినారంట. అంటే ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చి నిలబడింది అయ్యా అంటే, బాప్తిసం పొందుకున్న ఒక ఎత్తు అయితే, బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక దేవుడు ఏం చేయాలి? దేవుని చిత్తమును జరిగించాలి. దేవుని చిత్తమును జరిగించాలంటే ఏం కావాలి? ఆయన ఆత్మ కావాలి. ఇప్పుడు దేవుని ఆత్మ ఉంటే ఒకప్పుడు, లేకపోతే ఒక తరం ఉంటామని అర్థమవుతుంది కదా. సాంసోనుడికి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? అన్ని తెచ్చేసాడు. సింహాన్ని ఏం చేశాడు? కొట్టి నేల వేసి కొట్టిస్తే పడేస్తే
అది 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అది చచ్చి ఆ ఎముకలకి తేనె పెట్టిండు. ఆ తేనె కూడా తీసుకుని తింటా పోయాడు. సామి బలమైన దానిలో నుంచి తీపి వచ్చినట్టు, తిన్న దానిలో నుండి తీపి వచ్చినట్టు ఒక సామెతని వేస్తాడు. అంటే ఆ బలం ఎలా వచ్చింది? సౌలు మీద కూడా దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఆయన ఎద్దుమే కాడిమాకి అంటారు దాన్ని, మెడగలిగట్టి దాన్ని తొడగేసి కొట్టి ఎరదీశాడు. నువ్వు అక్కడ ఈజీగా ఆ ఎద్దుల్ని 12 తొనలు చేసేసాడంట. ఎట్లా సాధ్యం? దేవుని ఆత్మ శక్తి వాళ్ళు పొందుకున్నప్పుడు బలం పొందుకున్నారు. శిష్యులు వారికి భయంతో గడగడగడ వణిగిపోతున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారు బలం పొందుకొని వాక్శక్తిని పొందుకొని దేవుని వాక్యం బలముగా ప్రకటించుతారు. ఈ రోజుల్లో మనం అడుగుతూ ఉంటాం, దేవుని దగ్గర చాలా అడుగుతూ ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా మనం ఏం అడగాలో ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. పరలోక సంబంధమైన ఈవులను మనం అడగాలి. రెండో దగ్గర చూస్తే అంటాడు, జీవజలాన్ని అనగా పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. ఇది కోరుకున్న వారికి ఆయన ధారాళంగా దయచేసి తను కోరుకున్న వారికి ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించు. తన ఆత్మని సంచకరణ ప్రభు మనకి పెట్టిన్నాడంటే ఒకరిని అడ్వాన్స్ అంటారు కదా, అది పెట్టినాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వాడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్న నువ్వేం చేయాలి? యేసు ప్రభు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద వచ్చిందో ఆయన ఏం చేశాడు? అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్తాం. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తాము? దేవుని చేత నడిపించబడతాం. ఎక్కడికి? ఎత్తైన అనుభవంలోనికి. మనుషులు ఉండే ప్రదేశంలో కాదు, లోకం ఉండే ప్రదేశంలోనే కాదు, ప్రజలు పాపము, శాపము, దోషము ఉండే పరిస్థితులన్నిటి నుంచి ప్రత్యేకించి నేను ఒక ఎత్తైన అనుభవంలోనికి తీసుకెళ్తేనే పరిశుద్ధాత్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత సాతాను ఆడికి కూడా వచ్చాడు శోధించడానికి. వదిలిపెట్టాడా? అక్కడ కూడా వచ్చేసుకున్నప్పుడు పలు రకాలుగా శోధించాడు. కానీ దేవుని ఆత్మశక్తి చేత వారిని జయించినాడు. ఈరోజు దేవుని ఆత్మ మనం లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే లోకంలో దేన్ని కూడా మనము జయించలేము. దాని ముందు చెతికిల పడవలసింది. బొద్దింకకు భయపడేవారు మనం కదా. చిన్న పాము పెళ్ళికి పోతే మనం భయపడము, ఎగిరిపడిపోతాం. అట్లాగా ప్రతిదానికి మనం భయపడిపోతాం. కానీ దేవుని పరిశుద్ధాత్మ ధైర్యం ఇస్తుంది. దేని కొరకు? ప్రభు వాక్యాన్ని ప్రకటించడం కొరకు. పరిశుద్ధాత్మ మనం నిలబెడుతుంది. ఎందుకు? ప్రభు కొరకు, ఆయన రాజ్యం కొరకు. శిష్యులు గొప్ప వారి ఎదుట నిలబడ్డారు. వాళ్ళు ప్రాణం తీస్తారు అగ్రిప్ప ఎదుట. ఆ రోజు పౌలు ఎక్కడెక్కడ నిలబడ్డాడు? ప్రాణం తీసే వాళ్ళ ఎదుట కూడా ధైర్యంగా నిలబడ్డాడు. వాళ్ళు హతసాక్షులు అవ్వడానికి కూడా భయపడలేదు. ఇదిగో నేను సంకేస్తాం, తలకిందులుగా నేను కూడా సిరివేస్తామన్న పేతురు, సరే మేము వేసుకొని ఈరోజు నుంచి నేను మానేస్తానన్నాడా? అలా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరణానికి కూడా భయపడలేదు. ఈరోజు దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు దేవుని కొరకు పనిచేస్తావు, దేవుని కొరకు నువ్వు మాట్లాడతావు, దేవుని కొరకు నువ్వు ఆలోచిస్తావు, దేవుని కొరకు అవసరమైతే నీ యొక్క సర్వస్వాన్ని అప్పచెప్పుకోవటానికి నువ్వు ఇష్టపడతావు. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను సత్యంలోనికి నడిపిస్తుంది. నువ్వు ఇంకా అసత్యంలో ఉన్నావు, లోకంలో ఉన్నావేమో, అవిధేయతలో ఉన్నావేమో, లోకాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నావేమో, లోకము దానిలోనే ఎన్ని గతించిపోతాయి. కానీ దేవుడు ఆత్మ నీలోకి వస్తే నీకు తెలియపరుస్తాడు, తేడ చేస్తాడు, అన్నిటి తెలియజేస్తాడు. గుడ్డోడికి కళ్ళు తెరబడిన తర్వాత చూసేప్పుడు అంటాడు, నేను సమస్తము చూస్తున్నానంటాడు. చూడలేని స్థితిలో ఉన్నవేమో, దేవుని కార్యాలు, దేవుని ఏర్పాట్లు కనుగొనలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. కారణం ఏంటంటే నీలో దేవుని ఆత్మ లేదు. అయితే దేవుడు అంటాడు, అంత్యదినములు అందరి మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. అందరి మీద కుమ్మరిస్తాడు. నీ మీద, నా మీద, మందిరంలో ఉన్నవారు అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించేస్తాడు. పసిపిల్లలు లేదు, వృద్ధులు లేదు, ఎవరు లేదు, పెద్దవారు లేదు, అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. అంటే ఆత్మ సంఘంలో నీవు పొందుకొని ఉన్నావా? ఆత్మను పొందుకుంటే సంఘంలో ఖచ్చితంగా ఉంటావు. లోకంలో ఉండలేవు, లోకంలో జీవించలేవు. లోకం నీకు కుదరదు, చీకటికి వెలుగుతో పొత్తు కుదరదు. చీకటికి వెలుగుకి ఏమాత్రం కూడా పొందికొండదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మను మనం కోరుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ మనం కోరుకుని ప్రభు నీ ఆత్మ అనుగ్రహం నాకు తెచ్చి, లేకుంటే నేను ఎప్పుడు బలహీనంగానే ఉంటాను, బలహీనమైన జీవితం జీవిస్తుంటాం. ఎప్పుడైతే నువ్వు శక్తిని ఇస్తావో అప్పుడే మేము జయం పొందుకోగలుగుతాం, బలం పొందుకోగలుగుతాం. లోకం జయించే విజయం ఏదైనా ఉంది అంటే అది మన విశ్వాసమే. ఈరోజు మన విశ్వాసంతో పరిశుద్ధాత్మను కోరుకోవాలి. రెండు కోరుకోవాలి.
మొట్టమొదటి ఏంటో అడగాలంట, ఈవులను అడగాలి. ఏమి ఈవులు? పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో కూడుకుంటే ఈవులు. పరిశుద్ధాత్మ, ప్రార్థన జీవితం, ఇతరుల రక్షణ కొరకు విజ్ఞాపన చేసే జీవితం, అంటే బలము నాకు దయచే ప్రభుని అడగాలి. అంతే రెండవదిగా అంటున్నాడు, జీవజలం అడగాలి, అనగా పరిశుద్ధాత్మ మనం కోరుకోవాలి. మూడవది విషయాన్ని మనం ప్రార్థన కదా, అది యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 24. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఏమడగలంటే, మీ సంతోషము పరిపూర్ణం అవటానికి అడుగునే అంటున్నాడు. అంత మంచి మాట్లాడి సంతోషం అడగాలంట దేవుని దగ్గర. ఎట్లా? ఏమడగాలంట? సంతోషం. ఈరోజు ఇది లేక సస్తా ఉన్నారు జనాలు. సంతోషం, డబ్బు ఉంటుంది, ఏముంటుంది జీవితంలో? సంతోషం ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఏముంటుంది? సంతోషం. సంతోషం అన్నా, సమాధానం అన్నా, నెమ్మది అన్నా, ఇవన్నీ ఒకే దానికి సంబంధించింది. అది దేవుడు భూలోకంలో ఏం లేదని తెలుసుకొని అన్నాడు అంటే సంతోషం లేదు, ప్రజల్లో సంతోషం లేదు. అయితే నా బిడ్డలు సంతోషం కలిగిన వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చే శాంతి వేరే, దేవుని శాంతి వేరే. లోకం ఇచ్చే శాంతి అంటే లోకంలో మనం కొంచెం కొంటే దానితో కొంచెం అనుభవిస్తాం. అది మళ్ళా మన దగ్గర ఉండదు. మళ్ళా కావాలంటే మళ్ళా కొనాలి, అది కొంత ఉండదు. కానీ దేవుడి ఇచ్చే సంతోషం శాశ్వతమైనది, నిత్యమైనది, సమాధానకరమైనది, ఎల్లప్పుడూ మనతో ఉండేది. ఈ సంతోషం ఒకసారి మనకి ఇచ్చాడంటే దాన్ని తీసుకోండి. ఎవరితరం? నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తే ఎవడు దీన్ని మీ ఎదురుండి తీసివేయలేడు. ఈరోజు దేవుడు అంటే ఎంతమందికి సంతోషం, దేవుని సన్నిధి అంటే ఎంతమందికి సంతోషం, దేవుని కార్యాల కొరకు ఆశపడడం ఎంతమంది సంతోషం, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఎంత సంతోషం. ఈరోజు కొంతమంది భార్యలు దేవుని మందిరానికి వస్తే ఒప్పుకోరు, దేవుని సన్నిధికి వస్తే ఒప్పుకోరు. కొంతమంది భార్యలు దేవుని సన్నిధి కోసం వివరణ ఇస్తుంటే వాళ్ళని అడ్డం వేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు. నువ్వేది ఇచ్చేది రాలే అంటారు. చూడండి, దేవుని సంతోషం అన్న దేవుని ఎల్లప్పుడూ ఏరుచుంటారు. సమాధానం వెతికి దాన్ని మీరు వెంటాడినట్టుంది. అంటే వెంటాడాలంటే దాన్ని వెంటబడాలని అర్థం, వెతకాలంటే కనబడదని అర్థం. కానీ ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సంతోషం, సమాధానం ఆయనలో ఎల్లప్పుడూ ఉండే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. మన జీవితంలో ఏమున్నా ఏమి రాకపోయినా ఆ సంతోషం, దేవుడిచ్చే సంతోషం మన జీవితం ఎల్లప్పుడూ ఉండాలి. ఒకవేళ అనారోగ్య విషయాల్లో, బలహీనతల్లో, అప్పుల సమస్యల్లో, ఆర్థికంగా ఏదో రకాల కుటుంబ పరంగా రకరకాల చితికిపోయిన నీ జీవితంలో సంతోషం లేకుండా బాధపడుతుంటే ఇదిగో యేసు ప్రభువు అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికి మహిమ కలుగుగా. ఈ లోకంలో ఏ భారంతో, ఏ సమస్యతో, ఏ వేదనతో నలిగిపోతున్నావో, నీ జీవితంలో సంతోషం లేక, సమాధానం లేక జీవిస్తున్నావో, ఇదిగో నా ప్రభు నిన్నే చూస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన దగ్గరకు వస్తే నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఆయన సమాధానానికి కర్త అయిన మన దేవుడు. ఆమేన్. అలాంటి సంతోషంగా అడగాలి. అందుకే అంటే అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన జీవితం. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, నేను దీన స్థితిలో ఉండ ఎరుగుదను, సంపన్న స్థితిలో కూడా ఉండటాన్ని ఎరుగుదను, అయితే అన్నిటిలో సంతృప్తి కలిగి ఉండటానికి నేను ఎరుగుదను అంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. అంటే అన్ని అనుకూలంగా ఉంటేనే మనం తృప్తిగా ఉంటాం. ఏదన్నా ఒక జలకిస్తే ఏమైపోతాము? కలవరం పడిపోతాం. దేవుని బిడ్డలు ఆ రీతి ఉండకూడదు. ఎల్లప్పుడూ సంతృప్తికరమైన జీవితం జీవించాలి. కలిగి ఉన్న వాటితో తృప్తి కలగాలి. లేని వాటి కొరకు అభిలాష చేయకూడదు. మనం ఎంత మంచమో అంతే కాలు కాపుకోవాలంటారు కదా పెద్దలు, దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఆశలు బాలుడు ఆస్తే మొరడ అట్లా కాదు. మనలోని ఆశలు, కోరికలు నెరవేర్చుకోవటానికి భూమి మీద ఎటుబడితే పరిగెత్తి కుటుంబంతో సంతోషం ఉండదు, బిడ్డలతో సంతోషం ఉండదు, సమాజంతో, దేవుడితో ప్రాముఖ్యంగా అసలు దేవుడితో సంతోషం లేదు. మానవికులు డబ్బు సంపాదన కొరకు పరిగెత్తి జీవితంలో అనేకం కోల్పోతున్నాడు. అయితే దేవుని వెనక వెళితే ఇవన్నీ మనకు గొప్ప వరాలుగా పరిగణించబడతాయి. ప్రార్థన చేసుకుంటాం. ఈ మధ్యన కలుస్తాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం.
అడుగుడి మీకు ఇవ్వబడును. నా పిల్లలారా, ఇన్ని దినాలు ఏమడుగుతూ దేవుని సన్నిధిలో వచ్చినావు? ఏమడిగావు? నీకు నా పనులన్నీ తీసే ప్రభు అడుగుతూ వచ్చావా? నాకు మంచి ఆహారం దయచేసి అడుగుతూ వచ్చావా? మంచి బట్టలు ఇవ్వని అడుగుతూ వచ్చావా? మంచి ఉద్యోగం అడుగుతూ వచ్చావా? మంచి జీవితాన్ని ప్రభు అడుగుతూ వచ్చావా? మంచిది. అవన్నీ నీ జీవితంలో పొందకాలంటే మొట్టమొదటి నువ్వు పరలోక ఈవులను అడగాలి. పరలోక సంబంధమైన వాటిని అడగాలి. మంచి ఈవులు మంచిది ఏంటి అంటే దేవుడు దేన్ని మంచిగా చూస్తాడంటే పరిశుద్ధతను మంచిగా చూస్తాడు. కనుక నువ్వు ఇంకా పాపంలో ఉంటూ దేవుడిని అడిగితే నువ్వు పొరపాటును పొందుకోలేవు. కాబట్టి పరిశుద్ధపరచబడుటకు నువ్వేమి అలజడించిన అవసరం లేదు. నీ పెదవులతో నీ హృదయం యేసు ప్రభుని విశ్వసించి నీ పెదవులతో ఒక మాట పలిగితే, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అంటే నా ప్రభు నమ్మకమైన వాడు కాబట్టి నేను క్షమిస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు తర్వాత రెండవదిగా అనేకుల రక్షణ కోరుకుని ప్రార్థిస్తాను. తండ్రి కోరుకుంటున్న చిత్తాన్ని వెరగాలి. అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయలేని పని, దేవుడు చేసే పని మనముడి కులంలో మనం కూడా ఆయనతో పాటు చేరి ప్రార్థించాలి. ప్రభా నా చుట్టుపక్కల ఉన్న వారు, నాకు తెలిసిన వారు అందరూ కూడా మీరు రక్షించండి. వారు మారు మనసు దయచేయండి. నాకే రక్షణ ఇచ్చావో వారిని రక్షణ దయచేయండి. ఆ రక్షణ వాక్యం వారు ప్రకటించుటకు కావలసిన శక్తిని, బలము నాకు దయచేయండి అని మనం ప్రార్థించాలి. రెండవదిగా జీవజలమును అడగాలి, అనగా పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. దేవుని ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కాలేము. కనుక దేవుని వాడు నడిపించుకున్నట్టు దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు సర్వసత్యంగా నడుస్తావు. అంటే ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు నువ్వు ఇదేవిగా జీవిస్తావు, బ్రతుకుతూ ఉంటావు. నువ్వు బ్రతుకుతూ ఇతరులు కూడా నువ్వు బ్రతికిస్తావు, నువ్వు జీవిస్తావు. నీ జీవం ఇతరులకు మేలుకరంగా ఉంటుంది. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు మేలుకరమైన వాడుగా ఉంటావు. వీళ్ళు సంఘంలో నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? సంఘంలోని బిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నావా? దేవుని సేవకునికి నువ్వు ఆదరణగా ఉన్నావా? లేకపోతే దేవుని ఆత్మను ఈ స్థలంలో ఈ సమయంలో నువ్వు కోరుకోవాలి. ప్రభా నీ ఆత్మ నాకు దయచేయండి, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి. నీ ఆత్మ నాకు దయచేయకపోతే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను. కనుక నీ ఆత్మ చేత నన్ను నీ సమభూమి గల ప్రదేశంలోనికి, జీవము కలిగిన ప్రాంతంలోనికి, పచ్చి గల చోట్లలోనికి నన్ను నడిపించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా అంటున్న మాట, దేవుని యొక్క మంచి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతో పాటుగా, ఆయన రక్షణతో కూడుకునే జీవితంతో పాటుగా, అంత మాత్రమే దేవుడు అనుకూలమైన జీవితాన్ని దేవుడు మనకిస్తూ మన ముందుకు నడిపించేవాడు. ఆ నడిపింపును మనం కోరుకోవాలి. అటు యోగ్యతను ప్రభు మనకు దయచేయాలని మనం కోరుకోవాలి. అందుకని శిష్యులు దేవుని సరిని అడుగుతూ వచ్చినప్పుడు వారికి నేర్పిస్తూ వచ్చారు. ఈ మధ్యాహ్న దశ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనం అడగాల్సినవి చాలానే మర్చిపోతాం. శ్రేష్టమైన వాటిని మనం మర్చిపోతాం. చిన్న చిన్న వాటి లోకంలో అల్పకాల పాపభావములు అనుభవించటం కంటే దేవుని ప్రజలతో ఎంత అనుభవించటం మేలు, శ్రమ అనుభవించటం మేలు అనుకున్న మోషే జీవితం మనకి ఎంత ఆధారంగా ఉంది. మనుషుల చేత మంచివాడు అనిపించుకున్నట్టు కంటే దేవుని చేత మంచివాడు అనిపించుకున్నట్టుకు మనము ప్రయాసపడాలి, శ్రమపడాలి, కష్టపడాలి. అదేవిధంగా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నంత మాలిన్యతను విడిపించుకొని నువ్వు బయటకు రావాలి. అప్పుడు దేవుడు సర్వకృపానికి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఆధారం అవుతాడు, నీకు ఆశ్రయం అవుతాడు, నీకు అండగా ఉంటాడు, నీకు కోటగా ఉంటాడు. నేను అన్ని సందర్భములలో నీకు కావలసిన ప్రతి దానిని అనుగ్రహించి నేను సంతృప్తి పరచగలను. ఒకవేళ తృప్తి లేని జీవితంతో ఈ సమయంలో బ్రతుకుతూ ఈ మాటలు వింటూ ఉంటే దేవుడు నీతో అంటున్నాడు, సంతృప్తి కావాలని ఆశపడుతున్నావా? తృప్తికరమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నావా? అలా అయితే నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు దగ్గరికి రా. యేసు ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులు సంతృప్తిని పెట్టుకు శక్తి కలిగినవాడు ఉన్నాడు. ఆయన సమాధానానికి కర్త ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మితే నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు అన్ని పరిస్థితుల్లో, కొంతమంది ధైర్యం కోల్పోయే స్థితుల్లో ఆయన ఎదురు నిలబడి నేను బలపరచడానికి శక్తి కలిగినవాడు కనుక అట్టి సమాధానం, అట్టి పరిశుద్ధత, అట్టి శ్రేష్టత నా ప్రభు నీ జీవితాల్లో పరిపూర్ణంగా అనుగ్రహించను గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీకు అందరికీ వందనాలు.